రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం వెంకిరాల లక్ష్మీదేవిపల్లి విశ్వనాథపూర్ తంగెళ్లపల్లి గ్రామాల శివారులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14, 15, 16, 17 తేదీల్లో నిరంతర జాతర జరగనుంది. ఆలయ కమిటీ సభ్యులు ఈ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈసారి జరిగిన వేలంపాటలో కొబ్బరికాయలు, లడ్డు, పులిహోర, టికెట్లు, చింత చెట్లు వంటి వస్తువుల ద్వారా పెద్ద మొత్తంలో సేకరించారు. భూపాల్ గౌడ్ దీన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాఘవేంద్ర గౌడ్, జర్నలిస్టు నాయకులు చెక్కల శ్రీశైలం, సర్పంచులు మోత్కూరి యాదమ్మ, శ్రీలత, రాములు తదితరులు పాల్గొన్నారు. పెద్ద బటన్ పడకుండా దేవస్థానం కాబట్టి ఒక మామూలు కిరాయాలతో చేసుకునే గుడికి ఆదాయం ఎవరిచ్చిందో నీ చందాగా భావించి వాటిని రిటర్న్ ఇచ్చేస్తేనే ఉన్నంత ఉల్లాసం తర్వాత ఉండలేదని నా బాధ. ఈ విషయము మీరు వెళ్తలేరంటే కూడా మా పాలక వర్గానికి కోపం. ఎందుకంటే ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడుస్తావు. ఈరోజు రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ జాతరకు సంబంధించి మరి ప్రచురణ చేసిన పాంప్లెట్స్ వారికి తెలియజేస్తే ఈ గుడి దేవాలయం ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మరి మీ ద్వారా ఈ గుడికి సహాయం అందించాలని కోరుతూ అందరికీ నమస్కారం. హృదయపూర్వక నమస్కారాలు. ఇది గతంలో 100 సంవత్సరాల నుంచి ఏర్పడినటువంటి దేవాలయము. ఒక చిన్నగా అనేది ఇక్కడ ఇప్పుడు కూడా ఇక ముందు కూడా ఈ దేవస్థానం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దినదినంగా మన వంతు సహాయశక్తులు కూడా కృషి చేయాలని, మన వంతు సహాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మరి అలాగే మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా కానీ లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున జై శ్రీరామ్. కానీ లేదంటే పెళ్లిలో కానీ వాళ్ళ ఊర్లో చేస్తున్నారు తప్పితే చుట్టుపక్కల ఏ గ్రామంలో ఇట్లా విజయ పంతులు అంటే తెలియదు. కానీ ఇదే వారు ఒక విషయం ఏమన్నారంటే ఇక్కడ మన ఎండోమెంట్ నుంచి మనం మన స్థానికంగా మనం ఒక పని తీసుకుపోతాము. మరి ఇంకా చైర్మన్ గారి ద్వారా ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే చైర్మన్ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. అదేవిధంగా సంతోష విషయం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు ఎప్పుడు కూడా ఇదే మొదటిసారి.